ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 14/9/2025 నుంచి 20/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మరి మిథున రాశిలో గురుడున్నాడు. రవి బుధులు మరి సింహరాశి నుండి కన్యా రాశికి వెళతారు. కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రాహువు కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అంటే గతంలో ఉన్నటువంటి చికాకులు తప్పనిసరిగా తగ్గుతాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ తృతీయ స్థాన సంచారం. ఈ రాశి వారికి మంగళ బుధవారములు శనివారం చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చక్కని ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏ గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ప్రతి పనిని కూడా బద్ధకించకుండా శ్రద్ధతో చేయవలసిన అవసరం ఉన్నది. అంటే ఎక్స్ట్రాడినరీగా డెవలప్మెంట్స్ లేకపోవచ్చు, సేమ్ టైము ఇబ్బంది అనేది రాదు. దైవ బలం ఉండాలి, మానవ ప్రయత్నం కూడా ఉండాలి. ఒక్కొక్క పని 2-3 సార్లు మనం చేయవలసి వస్తుంది. 2-3 సార్లు చేయక్కర్లేదు, ఒక్కసారి చేస్తే చాలు. కానీ మంచి ఆలోచనతో శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉన్నది. ఎంచేత ఈ రాశి వారికి అంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు, విందులు వినోదాలుగా ఉంటాయి, వస్తు వాహనాది అలంకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులన్నీ కూడా మీరు చక్కగా చేసుకోగలుగుతారు. దానితో పాటు గురుడి యొక్క బలం ఉండడానికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల యందు శ్రద్ధ ఉండాలి. కాబట్టి మరింత శ్రద్ధగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు మరి దక్షిణామూర్తిని పూజించాలి. రాజకీయ నాయకులకి స్తబ్దతగా ఉన్నది. వృత్తులు చేసేటువంటి వారికి పాత వృత్తులే చేయాలి తప్ప కొత్త వృత్తులు చేసేటువంటి పని లేదు. వ్యాపారాత్మకంగా కూడా నూతనమైన వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు. పాత వ్యాపారాలే కంటిన్యూ చేయాలి. పాత వ్యాపారాల్లో కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజులు సోమ మంగళవారాలు, శనివారము చాలా అనుకూలంగా ఉంటాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వీరందరికీ కూడా వ్యాపారములు పర్వాలేదు. ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి కొంత అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఉన్నది. రియల్ ఎస్టేట్ వారికి వారాంతం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 5, మరి రంగుల్లో గ్రీన్, ఆరాధనలో విష్ణుమూర్తిని బాగా పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి.